హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు చూయించే కటింగ్ అయితే 30 ఇంచెస్ చెస్ట్ బ్లౌజు. అది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఒక సిస్టర్ చాలా ఈజీగా నేర్పించండి, చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూయించండి అని అడిగింది. చాలా సింపుల్‌గా, ఈజీగా చూయిస్తా అండి. స్టార్ట్ చేద్దాము. నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటది. ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ అయితే ఇట్లా వేసుకోవాలి. మడత మన సైడ్‌కి ఉండాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇదైతే నేను చెప్తూనే ఉన్నా అండి. చూడండి ఇక్కడ ఇప్పుడు మనము ఈ కింది సైడ్ వచ్చేసి ఇప్పుడు 30 ఇంచెస్ చెస్ట్ బ్లౌజు అని అంటే మనకు పక్కకుంటారు. 13 ఇంచ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ 13½ ఉంటుందండి. ఇంకొద్దిగా పొడవు అనిపిస్తే 14 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ 13½ ఇంచెస్ పెడుతున్నా. అదైతే సరిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే 30 ఇంచెస్ చెస్ట్ బ్లౌజ్ కదా. లెంత్ వచ్చేసి 13½ చూడండి ఇక్కడ 13.5 ఇంచులు తీసుకున్నా నేను. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 6 నుంచి 6.25 ఇంచులు తీసుకుంటున్నా. 6.25 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఇంకా ఆ లోపు మీకు అటు ఇటు కూడా 6.5 లోపు అయితే తీసుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా మంచిగా అవుతుంది. 6.25 ఇంచులు తీసుకుంటున్నా. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ లైన్ కొట్టుకున్నాం కదా మనం, అలాగే ఇప్పుడు ఈ కింద కూడా ఇప్పుడు ఇక్కడ కూడా 6.25 6.5 వరకు తీసుకోండి. జస్ట్ ఏం కాదు. ఇదంతా 6.25 తీసుకున్నాం కదా, ఇది కూడా 6.25 తీసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది 30 ఇంచెస్ చెస్ట్ బ్లౌజ్ అన్నారు కాబట్టి మనకు 30లో సగం ఎంత 15, 15లో సగం ఎంత 7.5 అంటే 7.5. 7.5 దగ్గర మార్క్ చేసి ఆ తర్వాత నేను ఒకటేసారి టక్స్ కానీ ఖర్చు కానీ దానికోసమని ఒకటేసారి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ నుండి నేనైతే ఇక్కడ 7.5 దగ్గర మార్క్ పెట్టేసిన ఇక్కడికి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం నేను 3 ఇంచులు తీసేసుకుంటున్నా. అంటే మనకు టక్స్కు దానికి ఒకటేసారి మొత్తానికి తీసేసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, అంటే మొత్తం ఎంత వచ్చిందంటే 10.5 ఇంచెస్ వచ్చింది మనకి. ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది చూడండి. ఇక్కడ మనకు ఇది వెడతనమాట, వెడల్పు ఇంత వచ్చింది అంతే. తర్వాత ఇక్కడ 6.25 ఇక్కడ చూడండి 1.25 ఇంచు దగ్గర ఇలా మార్క్ చేయండి. చేసి దీన్ని ఇలా మధ్యలో నుంచి కర్వ్ తీసుకుంటూ వచ్చి దీనికి ఇలా కలిపేసేయండి. ఇలా మధ్యలో నుంచి కర్వ్ తీయాలి చూడండి. ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి. ట్రై చేయండి, ఏం కాదు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు నెక్ తీసుకుందాము. నెక్ వచ్చేసి 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇటు కాదు, ఇక్కడ మడత సైడ్ అనమాట. మడత సైడ్ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు అంటే మనకి ఇది నెక్ వచ్చేస్తుంది. ఇదేమో షోల్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 తీసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ నుండి కిందికి, ఇక్కడ 3.5 దగ్గర గుర్తు పెట్టిన కాడ నుంచి టేపును కిందికి పెట్టండి. కిందికి పెట్టి 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇదిగోండి లైన్ గీసుకోండి. గీసుకున్నాక మళ్ళీ ఇంతవరకు 3 ఇంచులు వచ్చింది కదా, దీన్ని కూడా ఇలా లైన్ గీయండి. గీసిన తర్వాత సింపుల్గా దీన్ని ఇలా రౌండ్ చేయండి. ఇలా రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇప్పుడు కింద డీప్ తీసుకుందాము. ఇక్కడ మనకు నేను 4 ఇంచుల దగ్గర పెడుతున్నా. ఇంకా కొద్దిగా పెద్ద పెట్టుకునే వాళ్ళైతే 4.5 ఇంచుల దగ్గర 4.5 అట్లా తీసుకోవచ్చు. లేదు మాకు ఇంకా చిన్న కావాలి అంటే ఇంకా 3 ఇంచెస్ అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర 4 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ మనం 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3.5 అంటే దీనికి స్ట్రేట్గా లైన్ గీయండి. ఇదిగోండి ఇలా స్ట్రేట్గా లైన్ గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇట్లా రౌండ్ గీసేద్దాము. ఇక్కడ మనము ఇక్కడ లైన్ గీసినాం కదా, దీనికంటే ఒక 1/2 ఇంచు కిందికి, చిన్న బిట్ కిందికి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత మనము ఇది ఇక్కడ కింద ఉంది కదా, ఇది డబ్బా షేప్ అలాగే ఉంచేయండి. ఇది డిజైన్ గీసుకుందాము మనము. అయితే నేనైతే ఇక్కడ ఈ డబ్బా షేప్ ఇలాగే ఉంచి ఇలా మధ్యలోకి మనకు అందాదగా తెలుస్తుంది కదా, మధ్యలోకి దీన్ని తెచ్చి దీనికి కలిపేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా తెచ్చి ఇలా కలిపేసి ఇలాగే ఇప్పుడు ఈ షేప్లో కట్ చేద్దామన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ నెక్ కూడా ట్రై చేయండి. ఇంతే అండి, చాలా సింపుల్ వేలో చెప్పమన్నారు కదా, అందుకనే చాలా ఈజీగా చెప్పాను. ట్రై చేయండి. ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఇలా నెక్ కట్ చేయండి. ఇక్కడండి షోల్డర్ దగ్గర చూడండి, బోట్ నెక్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుండి కొద్దిగా కిందికి ఒక 1/2 ఇంచు, ఒక బిట్ అంతా కిందికి రావాలి ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే ఈ షోల్డర్ అనేది వెడల్పు వస్తుంది కదా, ఇలా హైట్ ఉండేసరికి బాగోదు. అందుకనే షోల్డర్ ఇది కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కిందికి రావాలి. ఇలా క్రాస్గా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి.
అసలు నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్ బ్లౌజే చాలా ఈజీగా ఉంటుందండి. అమౌంట్ రావడం కూడా నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్కి అమౌంట్ మంచిగా వస్తుంది, అసలు ఎక్కువ అనమాట. అదేందో ఈజీగా అయిపోతుంది, ప్లస్ అమౌంట్ కూడా దీనికే ఎక్కువ. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇది బ్యాక్. ఇప్పుడు మనము ఫ్రంట్కి వెళ్ళిపోదాము. చాలా సింపుల్గా ఉంది కదా. ఇదైతే ఇప్పుడేం కట్ చేయకండి, ఇది కట్ చేయొద్దు, ఇప్పుడే ఉంచండి. ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు, కానీ చెప్తా. ఇప్పుడు ఈ బ్యాక్ కట్ చేసినాం కదా, ఈ వెనుక భాగాన్ని ఇలాగే తీసి ఇలా పెట్టేయండి. ఇది మడత ఉంది కదా, ఇది కూడా మడతనే, ఇలాగ పెట్టేయండి. ఎందుకు అనంటే నేనైతే హ్యాండ్స్ ఇక్కడ తీస్తానండి, ఆ హ్యాండ్స్కి ఇక్కడ సరిపోతుంది. దీనికి షేప్ బెల్ట్, బోట్ నెక్కి షేప్ బెల్ట్ ఏముండదు కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ సరిపోతుంది. ఇంకా ఈ క్లాత్ అంతా కూడా ఇక్కడ మనకి ఇది మిగులుతుంది అనమాట. అందుకోసమని నేను ఇక్కడ మడత ఉంది కదా, ఒకవేళ ముందే ఉక్సులు అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా క్లాత్ మనకి ఇంకా అడ్జస్ట్ అవుతుంది మంచిగా. ఇదిగోండి, ఇలా కూడా వేసుకోవచ్చు ఒకవేళ ముందు ఉక్సులు అయితే, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, అందుకని ముందు ఉక్సులు అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫ్రంట్ ఉక్సులు రావు, బ్యాక్ ఉక్సులు కాబట్టి ఇక్కడ మడత ఉన్న సైడే పెట్టేస్తున్నా. అర్థమైంది కదా, ఈజీగా అన్నారు అని అన్ని పాయింట్స్ కానీ కొద్దిగా చెప్తే కూడా మీకు కూడా అర్థం అవుతుంది కదా. పాయింట్స్ ఇలా చిన్న చిన్న బిట్స్ చెప్తుంటే మీకు కూడా కొద్దిగా ఐడియా ఉంటుందని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, మనము మొత్తం లైన్ డ్రా చేయండి. ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి మొత్తం. ఇదైతే నేను ఈజీ సింపుల్ వేలో అన్నట్లు చెప్తున్నా, ఇది హార్డు అన్నట్లు ఏం కాదు. మీకు 30 సైజ్ చెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి. ఈ మెజర్మెంట్తో మీకు సరిపోతుంది, వస్తుంది, మంచిగా వస్తుంది. ఏమైనా ఒకవేళ మీరు కట్ చేసి కుట్టిన తర్వాత ఏమైనా మీకు కొద్దిగా ఎక్కువ తక్కువ అనిపించినా మీకు తెలిసిపోతుంది. ఓహో ఇక్కడ లూజ్ వచ్చింది, ఇది ఇలాగో అన్నట్లు తెలిసిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది గీసిన తర్వాత పక్కకెట్టేసేయండి. ఇప్పుడు మంచిగా గీద్దాము. ఇలా డ్రా చేసుకున్నాక ఇదిగోండి, ఇది వెనుక భాగం పక్కకెట్టేస్తున్నాను నేను. తర్వాత ఫస్ట్ అయితే ఏం చేయండి అంటే ఇక్కడ ఇది చంక భాగం, ఇది నెక్. ఈ చంక భాగం దగ్గర కొద్దిగా 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోండి ఫస్ట్ అయితే. ఇదిగోండి, ఇట్లా 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు టక్స్ వస్తాయి, కొద్దిగా ఎక్కువ పడితే మనకు షేప్ అనేది కప్పులాగా వస్తుంది. దానికోసం అన్నట్లు బోట్ నెక్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోండి. అంటే వెనక భాగం కంటే ఇది ముందు భాగం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసినాం మనం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ చూద్దాము. ఇప్పుడు నెక్ వచ్చేసేసరికి మనకు బోట్ నెక్కే చూపించమన్నారు కాబట్టి వెనుక భాగం అయితే 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదైతే 4 ఇంచులు పెట్టుకోండి. అయితే మరీ 3.5 అలా పెట్టుకోకండి, గొంతులోకి అవుతుంది, చూడడానికి కూడా లుక్ వైజ్ అస్సలు బాగోదు. అందుకని 4 ఇంచులు అలా పెట్టుకుంటే 4.5 వరకు వస్తుంది, కుట్టే వరకు చూడడానికి మంచిగా ఉంటుంది. ఇంకా మాకు అంత పైకి కూడా అవసరం లేదు అనుకుంటే ఇంకా 4.5 పెట్టుకోవచ్చు, 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 4 ఇంచులు పెడుతున్నా. బోట్ నెక్కే చూపించమన్నారు కాబట్టి 4 ఇంచులే పెడుతున్నా. ఇక్కడ ఇగో చూడండి, ఈ ఎక్కడి నుంచి పెడుతున్నా నేను, ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుండి అంటే ఈ నెక్ నుండి కిందికి 4 ఇంచులు పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఈ నెక్ ఉంది కదా, ఇది వెనక నెక్ కదా, ఇప్పుడు గీసేది మనం ముందుది ఇలాగనమాట. ఇప్పుడు ఇట్లా గీసిన తర్వాత దీన్ని కూడా అలాగే రౌండ్ చేసేద్దాం చిన్న చిన్నగా. ఇలా మీరు ఇలా తీసుకురాకండి, కొద్దిగా ఇక్కడనే ఇలా రౌండ్ తిప్పండి, మంచిగా ఉంటుంది. ఇలా రౌండ్ తిప్పితే నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసేసరికి ఇదిగోండి, ఈ కింది సైడ్ స్ట్రెయిట్ లైన్ ఉంది కదా, ఇది పైన నెక్ వదిలిపెట్టేయండి. ఇంకా ఈ కింద స్ట్రెయిట్ లైన్ దగ్గరికి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేయండి. ఇక్కడ మడత దగ్గర నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి, ఈ స్టార్టింగ్ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనం ఇక్కడ 3 ఇంచులు చేసినాం కదా, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి అయితేనేమో 3 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5. ఈ రెండింటికి మధ్యలో
మనకు అందాలుగా తెలుస్తుంటుంది కదా. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడి నుంచి పైకి 4 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. మధ్యలో నుంచి మార్క్ చేస్తున్నా నేను, అటు సైడ్ ఇటు సైడ్ కాదు, ఈ మధ్యలో నుండి 4 ఇంచులు పైకి మార్క్ చేస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసినాం కదా, ఇలా ఒక లైన్ తీసుకోండి. తర్వాత దీన్ని ఇలాగే కలిపేయండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలాగే కలిపేయండి. ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ మనము ఇది ఇంత హైట్ ఉంటే మనకు ఇట్లా చూడడానికి ఇంత హైట్ బాగోదు. లెహెంగాస్కి అయితే పర్లేదు, మంచిగా ఉంటుంది. లెహెంగాస్కి కానీ లంగా ఓణీలకు కానీ బాగానే ఉంటుంది. కాకపోతే మనం బ్లౌజులకు అయితే కొద్దిగా ఒక 1 ఇంచు పైకి మార్క్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచు అందాదాగా. మీరు పర్లేదు టేప్ లేకపోయినా కానీ ఇట్లా అందాదాగా 1 ఇంచు 1.5 ఇంచు ఇలా మార్క్ చేసి పైకి మార్క్ చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ ఉంది కదా, దీనికి ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఎట్లనో ఇట్లా లాస్ట్కి కూడా కొద్దిగా పైకి ఇలాగే చూడండి, ఇక్కడ నుండి క్రాస్గా తీసుకుంటూ రండి. ఇలా స్టాప్, ఇదిగోండి, ఇలా కొద్ది కొద్దిగా పైకి తీసుకుంటూ రండి. అప్పుడు ఇది చూడడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా మనకు చంకకుట్ల దగ్గర మరీ కిందికి రాకుండా చూడడానికి మంచిగా ఉంటుంది. ఇదండి, సింపుల్గానే ఉంది అని అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర. ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి ఇది రౌండ్ తిరుగుతుంది కదా మనకి. ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచు కిందికి పెట్టండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ ఈ లైన్ స్ట్రైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్ట్రైట్ ఉంది, అక్కడ కాదు. ఈ మూల దగ్గర ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడికి 1/2 ఇంచు కిందికి, 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు కిందికి పెట్టేసి తర్వాత ఇదిగోండి, ఇది బోట్ నెక్ కాబట్టి ఇక్కడ లోపలికి ఇంతవరకు కొద్దిగా లోపలికి రావాలి. ఇదిగోండి, ఇలా తీసుకొచ్చి ఇలా అంటే మనకు ఇదిగోండి ఇక్కడ కూడా మనం కొద్దిగా గ్యాప్ వదులుతున్నాను. ఒకవేళ ఇక్కడ మీరు తీయకుండా ఉంటే ఇక్కడ ఇట్లా పఫ్ లాగా బుగ్గలాగా వస్తుంది. అందుకే బోట్ నెక్ బ్లౌజులకు మాత్రం ఇలాగా పై వరకు తెచ్చి కలపాలి. ఇక్కడ గ్యాప్ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం నార్మల్గా కుట్లకైతే ఎంత ఉంటుందో అంతవరకే కలిపేసేయాలి. ఓన్లీ ఇక్కడ మాత్రమే పై వరకు తీసుకొచ్చి కలపాలి. చూడండి, నేనైతే ఇంతవరకు ఇది కుట్టేసరికి చాలా మంచిగా వస్తుంది, నీట్గా అనిపిస్తుంది బుగ్గ రాకుండా. ఇప్పుడు చూపించేది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ అంటే మనకి ఇక్కడ మధ్యలో కటింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు మనము ఈ రౌండ్ తిరిగే దగ్గర ఉంది కదా, అక్కడ ఒక మార్క్ ఇట్లా చేయండి. చేసి దీన్ని తెచ్చి ఇలా కలపండి. అంతే. ఈ రౌండ్ తిరిగే దగ్గర మధ్యలో ఇదిగోండి, దీనికి ఈ మధ్యలో లైన్ ఉంది కదా, ఈ మధ్యలో లైన్ నుంచి ఇలా తీసుకొచ్చి చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర పెట్టాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది ప్రిన్సెస్ కట్ అండి, ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేద్దాము. ఇది నెక్ అండి, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇలా ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే సేమ్ లైన్ అలాగే గీస్తున్నా. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా లోపలికి పోతుంది. చూడండి, ఇదిగోండి, ఇలా లోపలికి రావాలి. ఇలా లోపలికి కట్ చేస్తే మనకు ముందు సైడ్ పఫ్ రాకుండా ఉంటుంది. అంటే ఇట్లా బుగ్గలాగా వస్తుంది అంటారు కదా, అట్లా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఉంచుకుంటే ఇట్లా కడుపు మీదకి ఇట్లా బ్లౌజ్ కదా, ఇది చూడడానికి అంత బాగోదు, కడుపు మీదకి వచ్చినట్లు ఉంటుంది. అందుకని ఇక్కడ నేను పైకి తీసిన. చాలా సింపుల్గా ఉంటుంది. మన నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ ఎంత ఈజీయో స్టిచ్చింగ్ అంతకంటే ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ తీద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ ఉంది కదా, అది కట్ చేసుకుందాము. చూడండి, ఇది తీసేస్తున్నా. తీసిన తర్వాత ఇది ఇలాగే ఉంచేసి ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇలా కట్ చేద్దాము. తర్వాత ఈ సైడ్ నుంచి కట్ చేద్దాము. ఇప్పుడు ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఒక మార్కు పెట్టుకోండి. మనం ఇక్కడ మూల కట్ చేసినాం కదా, ఒక మార్కు పెట్టుకోండి. ఇంతవరకు అయితే మనకు ఇంత వెడల్పు తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇట్లా కప్పు టైపులో వస్తుంది. మనము ఇక్కడ కప్స్ వేయకున్నా సరే చాలా మంచిగా ఇట్లా కప్పు టైపులో వస్తుంది, మంచిగా కూర్చుంటుంది. ఇంతేనండి. ఇంకా ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ కూడా మనం నెక్ కట్ చేయలేదు, ఇది కట్ చేద్దాము. ఈ పై నుండి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటూ రావాలి.
మీకు ఈ వెడల్పు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తక్కువ కూడా చేసుకోవచ్చు. తక్కువ కూడా ఏంటంటే ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, ఇంతకంటే వెడల్పు అయితే పెట్టకండి, బక్కగా ఉంటారు కదా, మరి ఎక్కువ అయితే కూడా బాగోదు. ఇప్పుడు నేను చూపించిన సైజు వెడల్పు అవుతుంది, మరి ఎక్కువైతే వద్దు. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని పక్కకు పెట్టేద్దాము. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ పీస్, ఇవి జాగ్రత్తగా పక్కకు పెట్టేయండి. ఇప్పుడు దీంట్లో మనం హ్యాండ్స్ తీద్దాము. ఇదిగోండి, నేనైతే అటు ఇటు ఏం కదల్చట్లేదండి క్లాత్ని, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ కావడానికి. ఇగో ఇలాగే మడత పెట్టేస్తున్నా, ఇలాగే. ఇప్పుడు మనకు ఇక్కడ అతుకులు ఏం పడవు, మంచిగా సరిపోతుంది. ఇది హాఫ్ హ్యాండ్సే కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. హైట్ వచ్చేసి మీరు ఇది బక్కగా ఉంటారు కాబట్టి ఒక 5.5 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది, లేదంటే 5 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. 5.5 ఆర్ 5 ఇంచెస్. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాక ఇదిగోండి ఇట్లా ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ హైట్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాక ఈ కింది సైడ్ ఉంది కదా, ఇక్కడ నుండి 5 ఇంచులు దగ్గర ఒక మార్కు చేయండి. ఇక్కడ నుండి 5 ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేయండి. ఈ మడత దగ్గర నుండి ఇది 4 చూడండి, 4 మడతలు వస్తుంది. ఈ మడత దగ్గర నుంచి ఈ కింద 5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేయండి. చేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇక్కడ పైకి వచ్చేసరికి కొద్దిగా క్రాస్గా చేయండి, ఇట్లా క్రాస్గా. ఇదిగోండి ఇట్లా క్రాస్గా, అంటే ఈ పైకి వచ్చేసరికి దీనికంటే ఇది వెడల్పు ఉండాలి, అంటే ఒక 6 ఇంచులు అలా ఉండాలి. తర్వాత దీన్ని తెచ్చి ఇది ఎంతవరకు ఉండాలి అంటే ఇదిగోండి 2.5 ఇంచుల వరకు పెట్టేయండి. ఇక్కడ మనము ఈ 5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుండి ఈ పైకి 2.5 ఇంచులు, ఈ కింది నుంచి పైకి 2.5 ఇంచుల దగ్గర మార్కు చేయండి. చేసి ఇక్కడ చూడండి, ఇక్కడనేమో 5 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ క్రాస్ గీసిన వెడల్పు గీసిన నేను ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకున్నా, దానికి ఇది ఇప్పుడు కలిపిస్తున్నా. ఇదిగోండి కలిపిస్తున్నా. మనకి ఇప్పుడు ఖర్చులోకి కావాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేయండి. ఇంతే అండి. హ్యాండ్ కటింగ్ చేద్దాము. మనకు అతుకులు అవి ఏం పడవు, అసలు మంచిగా సరిపోతుంది. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ అయితే ఇంత హైట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో మనము ఇలా గుర్తులు పెట్టేసుకుందాం. లోతులు అయితే ఇప్పుడేం తీయట్లేను, మనము ఒకటేసారి కుట్టేటప్పుడే తీద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి. అయితే ఈ బ్లౌజ్ పీస్ మనం ఈ డిజైన్ కూడా ఎట్లుంది అని చూసుకోవాలి. నేను చూసుకొని వేసిన చూడండి, ఇట్లా అడ్డమైన నిలువైన కానీ డిజైన్ బట్టి బ్లౌజ్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, దీనిపైన మనము లైనింగ్ క్లాత్ వేద్దాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇట్లా మడత పెట్టేసుకున్నాం కదా, మనము మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, ముందు భాగం తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ముందు భాగం ముక్సులు రావు కాబట్టి, ఇది ఇక్కడ మడత ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మడత చూసుకోవాలి. మనం ఇలాగా మడత దగ్గర పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఇది వెనుక భాగం ఉంది కదా, ఇక్కడ మనకు ఇది ఓపెన్ వస్తుంది, ఉక్సు కాజా వస్తుంది కాబట్టి ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకున్నా పర్లేదు. మనకు ఇక్కడ కూడా ఇది ఎటుంది హైట్ అని చూసుకోండి, అంటే మనకు డిజైన్ ఎట్లా వచ్చింది అని ఒకసారి చూసుకొని ఇట్లా వేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్ పెడదాము. ఇదిగోండి హ్యాండ్స్ ఇట్లా వస్తాయి, ఇది కూడా పైకే వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ ఇది తీసి ఇక్కడ పెట్టేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ ఇక్కడ అంటే మళ్ళీ ఇట్లా వేస్తేనేమో ఇది మనకు ఇట్లా నిలువుగా వస్తాయి కాబట్టి ఇట్లా కాదు, మనం ఇప్పుడు ఇలాగే వేసేసుకుందాము. ఫస్ట్ వేసుకున్నట్లు ఇదిగోండి ఇలా వేసుకుంటే ఇప్పుడు ఎటైనా మనకు ఓపెన్స్ కరెక్ట్ కాబట్టి ఎట్లయినా అటైనా ఇటైనా వేసుకోవచ్చు. మీకు తెలవడానికనే నేను ఇట్లా ఇన్ని విధాలుగా వేసి చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఇంత పీస్ మిగులుతుంది, ఇక్కడ ఇంత పీస్ మిగులుతుంది. ఇక్కడ ఇట్లా కాకుండా మనము ఒకవేళ మనకి ఇక్కడ డిజైన్ లేకుండా ప్లెయిన్ ఉంటే ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనకు క్లాత్ చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు ఒక సైడ్ క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. కానీ మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ వస్తే మాత్రము ఇలాగే పెట్టేసుకోవాలి. మనం డిజైన్ బట్టి క్లాత్ పెట్టేసుకోవాలి. అందుకనే మనకు ఇక్కడ కొద్ది పీస్ అని మిగులుతుంది. ఇదిగోండి ఇప్పుడు నెక్ ఏం కట్ చేయట్లేదు, నేను ఇలాగే కట్ చేసుకుంటూ రండి కొద్దిగా పైకి. ఇదిగోండి ఇది సపరేట్ చేయాలి. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ రండి. కానీ ఇక్కడ ఈ చంకల దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ, అంటే ఇక్కడికంటే కొద్దిగా ఇది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఉండాలి కూడా, అదే కరెక్ట్. ఇది సపరేటు. ఇదిగోండి
ఇది ఇంకా కాటన్ క్లాత్ కాబట్టి అసలు ఎక్స్ట్రా లేకుండా సేమ్ అయినా కట్ చేసుకోవచ్చు అసలు. కాకపోతే మనకు ప్రాక్టీస్ ఉంటే సేమ్ కూడా కట్ చేసుకొని కుట్టొచ్చు. కానీ నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకుంటే బెటర్. ఇదిగోండి, ఇది కూడా నేను కొద్దిగా ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈజీగా చెప్పమని అడిగినరు, మరి ఈజీగా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నా నేను. ఇక్కడ కూడా నేను నెక్, ఇది వెనుక భాగం కదా, ఇది నెక్ కట్ చేయట్లేను చూడండి. ఇలాగే కొద్దిగా ఎక్స్ట్రా తీసేస్తున్నా. ఇంక ఇదైతే చంకల దగ్గర అలాగే ఉంచేసిన. కట్ చేసుకోవచ్చు, ఏం కాదు, కొద్దిగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి ఈ వెనుక భాగము సపరేట్ పీసులు వచ్చినాయి. అంటే మనం ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది ఉక్సు కాజా వస్తుంది మనకు. ఇప్పుడు మనకి ఇది సపరేట్ పీసెస్ వచ్చినాయి. హ్యాండ్స్ ఒక్కటి కట్ చేద్దాము. హ్యాండ్స్ కూడా మీకు కొద్దిగా ప్రాక్టీస్ ఉన్నా కానీ సేమ్ కట్ చేసుకోవచ్చు. కాటన్ కదలదు కదా, మంచిగా ఉంటుంది. కాకపోతే శారీ బ్లౌజులు అవైతే కొద్దిగా కదిలే క్లాత్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇదిగోండి, ఇది హ్యాండ్స్. ఇంకా ఈ పీసెస్ పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న వెంటనే ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకుంటేనే మీకు తర్వాత కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ముందు భాగం కదా, ఇది చూడండి, ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా నేను. ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ చంకల దగ్గర మాత్రం క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రానే ఉంచండి. ఇది ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి పెట్టేటప్పుడు మనకు 2 ఉంటాయి కదా, ఎదురుగా ఇక్కడ మూల ఉంది చూడండి, ఇది చంక మూల, ఈ మూల ఉంది కదా, ఈ మూలలు ఎదురు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఈ మూలలు అనమాట. ఇదిగోండి, ఈ మూల దగ్గర ఇది పెట్టేయాలి, ఈ మూల దగ్గర ఇది. నేను ఇప్పుడు మంచి దానిపైన పెట్టినా, కానీ తిప్పి పెట్టాలి. ఒకవేళ తిప్పితే చూడండి, ఇవి ఎదురొస్తాయి. ఇదిగోండి, ఉల్టా వేసేసరికి అప్పుడు మళ్ళీ మనకి ఇది ఎదురొచ్చింది అనమాట. ఇటు సైడ్ అయినా సరే ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మూల గుర్తు పెట్టుకోండి, ఈ మూల ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ మూల ఇలా. ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్. ఇప్పుడు వెనక భాగం తీసుకుందాము. ఇవి మనకు ఆల్రెడీ సపరేటే వచ్చినాయి. ఇక్కడ కూడా నేను ఎదురే వేస్తున్న వెనక భాగం. ఇదిగోండి, ఇది చంకలు, ఇది స్ట్రైట్గా ఉన్నది నెక్ దగ్గర. ఇదిగోండి, ఇక్కడ కట్ చేయలేదు, కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చంక భాగం కదా, ఇదిగోండి పెట్టేసిన. ఇది కూడా అంతే, ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ వెనుక భాగం నేను ఇది ఉల్టా మనకు, ఇది రాంగ్ సైడు, ఇది కరెక్ట్ సైడు. దీని మీదనే నేను లైనింగ్ పెట్టిన. ఎందుకంటే మనము ఈ నెక్ అనేది తిప్పేస్తామన్నమాట. అంటే గల్ల పీస్ లేకుండా బోట్ నెక్లకు డైరెక్ట్గా తిప్పేసుకున్నా బాగుంటుంది, పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇంకా నేర్చుకునే వాళ్ళైతే తిప్పేసుకోండి, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పైపింగ్ వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు అవి లట్కన్స్ అవి కుట్టుకుంటాం కదా, చూడడానికి బాగుంటుంది. ఇదైతే ఎదురు ఉంది చూడండి, ఇది ఇంపార్టెంట్. చంకలేమో 2 బయటకు వచ్చినాయి, నెక్ ఏమో 2 ఎదురు వచ్చింది. ఇది వెనుక భాగం, ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. మీరు ఇలా ముందే పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మీకు కొద్దిగా అర్థమవుతుంది అనమాట, ఈజీగా. ఇది మడత ఉంది కదా, ఇక్కడ మధ్యలో కట్ చేసుకుందాము మడతని. అంతే, కట్ చేసుకున్నాక ఇది కూడా హ్యాండ్స్ ఇట్లా వేసుకోండి. వేసుకున్నాక ఇది కూడా అంతే, మంచి దానిపైన నేను లైనింగ్ వేస్తున్నా. లైనింగ్ వేసి మనం ఫస్ట్ ఈ కింద కుట్టుకొని తిప్పేద్దాము. ఈజీ మెథడ్ కావాలన్నారు కదా, ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. అంతే, పెట్టేసినాం. ఇదండి 30 సైజ్ చెస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ కటింగ్ చూద్దాము. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.